హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ ఒక డిఫరెంట్ అయిన విధానం ద్వారా నామినేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఈ నామినేషన్స్ ఎలా ఉంటాయా అని అందరూ యాంగ్జైటీగా ఉన్నారు. ఆ వ్యూవర్స్ యాంగ్జైటీకి అనుగుణంగానే బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా నామినేషన్స్ చేశారు. ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారో వాళ్ళు బజర్ మోగిన వెంటనే ఒక బాల్ పైనుంచి స్క్రోల్ అవుతుంది. ఆ బాల్ని పట్టుకుని బజర్ మోగే వరకు ఆ బాల్ ఎవరి దగ్గర ఉంటుందో ఆ బాల్ అనేది ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్కి ఆ బాల్ ఇచ్చి ఇద్దరిని నామినేట్ చేయాలి. ఆ నామినేట్ చేసిన ఇద్దరిలో ఎవరైతే వీళ్ళకి మంచిగా అనిపిస్తారో వాళ్ళని వీళ్ళు నామినేషన్ నుంచి తీసేసే ఫెసిలిటీ పెట్టారనమాట. ఆ అవకాశం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి ఇచ్చారు. ఆ బాల్ నిఖిల్కి దొరికింది. నిఖిల్ తనకి దొరికిన వెంటనే ఆ బాల్ని తనుజాకి ఇచ్చారు. తనుజ తన నామినేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. తనుజ గారు ఫస్ట్ రామ్ని నామినేట్ చేశారు. రీజన్ ఏంటంటే అన్నిటికీ ప్రతిదానికి ఆయన ఒకరి మీద ఎక్కువగాను ఒకరిని తక్కువగాను చూస్తున్నారు అని చెప్పారు. అందరినీ ఒక విధంగా చూడట్లేదు అని చెప్పారు. అంతగా ఒకరిని ఒక రకంగా చూడటం కరెక్ట్ కాదు, అందుకే నేను ఆ విషయంలో నామినేట్ చేస్తున్నానని చెప్పారు. నెక్స్ట్ సుమన్ గారిని నామినేట్ చేశారు. సుమన్ గారికి చెప్పిన విషయం ఏంటంటే ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, హౌస్లో అందరితో మింగిల్ అవ్వటం లేదని చెప్పారు. సుమన్ గారు కూడా దానికి తనుజ గారితో ఆర్గ్యుమెంట్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఎవరిని సేవ్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్.